మీ కథల సమయానికి స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం ఆర్ శర్మ దంతుర్తి గారు రాసిన ఓర్ని అమ్మ అనే కథ విందాం. ఈ కథ కౌముది వెబ్ మ్యాగజైన్లో మే 2024 సంవత్సరంలో ప్రచురితమైంది. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి. భారతదేశ ప్రధానమంత్రి జగదీష్ రావు ఎన్నికలలో అఖండ మెజారిటీతో నెగ్గాక చేసిన మొదటి పని ఆయనకి ముందు నుంచి తెలిసిన తోటి తెలుగువాడైన ఆర్మీ కమాండర్ కృష్ణ బ్రహ్మన్ని రక్షణ మంత్రిగా చేయడం. ఇద్దరికిద్దరు ఆర్మీలో తలపండిన హేమీలు కనుక దేశమంతా ఊపిరి పీల్చుకుంది. క్రికెట్టు, సాఫ్ట్వేరు, హార్డ్వేరు, చిప్ తయారీలు, అద్భుతమైన బిజినెస్లు ఊపందుకొని దేశం ఎప్పటినుంచో ఎదుగుతూనే ఉంది. రోదసిలోకి రాకెట్లు పంపడం సరే, ఆ మధ్య చంద్రుడి మీదకి 4 మనుషుల్ని పంపి అక్కడ ధాన్యం మొలుస్తుందా లేదా అనే దాని మీద రీసెర్చ్ చేయించారు విజయవంతంగా. ఓ హాలీవుడ్ సినిమా తీసే ఖర్చు కంటే తక్కువ ఖర్చులో రోదసిలోకి రాకెట్లు పంపించగలుగుతుంది భారతం. అమెరికా వారు కూడా భలే మంచి చౌక బేరము అంటూ ఇటువైపు చూస్తున్నారు. అసూయతో ఎవరి కడుపైనా కాల్తే అది వాళ్ళ కర్మ, మనమేం చేయగలం? ఈ దశలో అమెరికా దేశాధ్యక్షుడి నుంచి ప్రతి దేశానికి ఓ ఆహ్వానం అందింది. వాళ్లలో ఒక రీసెర్చ్ గ్రూప్ రాకెట్లు దాదాపు కాంతి వేగంతో వెళ్లేలా డిజైన్ చేసి పరీక్షించారు రహస్యంగా. పనిచేస్తున్నట్లే లెక్క. వీటితో మనుషుల్ని అంతరిక్షంలోకి పంపే ప్రయత్నం జరుగుతుంది. ఇలా పంపడానికి కూడా మరో 2-3 కారణాలున్నాయి. భూమి మీద కార్బనోదకాలు ఎక్కువైపోయాయి. మరో చోటికి పోవడం తప్ప మరో దారి ఉండకపోవచ్చు ఉత్తరోత్తర. ఇప్పటినుంచే ఈ కాంతి వేగంతో పోయే రాకెట్లు టెస్ట్ చేసి చూసుకుంటే మంచిది కదా. దగ్గరలో ఉన్న ఆల్ఫా సెంటారై తారకి ఉపగ్రహంగా ఉన్న భూమి లాంటి గ్రహం మీద దిగడానికి మనుషుల్ని పంపుదామని ఆలోచన. జగదీష్ రావు భారతదేశం తరపున కృష్ణ బ్రహ్మంతో దిగాడు వాషింగ్టన్లో. జర్మనీ, ఆస్ట్రేలియా, స్వీడన్, డచ్ వారు వాళ్ల ప్రతినిధుల్ని పంపారు. చైనా తరపున యాంగ్ లీ వచ్చి ఉన్నారు. మాకేం తక్కువ అనుకుంటూ పాకిస్తాన్ వారు సయ్యద్ ముస్తాక్ని పంపించారు. ఇదంతా రహస్య సమావేశం. పాత్రికేయులతో సహా ఎవరికీ అనుమతి లేదు. ముందే అనుకున్న ప్రకారం రష్యాని ఆహ్వానించలేదు. వీటికి మేం దూరం అని రష్యా చెప్పేసింది. వాళ్లది ముందు నుంచి వేరుకుంపటి కనుక. సమావేశం మొదలవగానే అమెరికా అధ్యక్షులు చూచాయిగా చెప్పారు విషయం. మనుషుల్ని అంతరిక్షంలోకి పంపడానికి కారణాలు, ప్లాన్ అవి. మిగతా వివరాలన్నీ తర్వాత చెప్తారు. విషయం ఏమిటంటే, ఒక అమెరికన్తో పాటు అంతరిక్షంలోకి మరో 4 వెళ్లడానికి చోటుంది. ఏ దేశాలు ముందుకొస్తాయో. జర్మనీ, స్వీడన్, డచ్ వారు చేతులెత్తారు వాళ్ల మనుషుల్ని పంపడానికి. కొంచెం సందేహించినా జగదీష్ రావు కూడా చేయెత్తాడు. ఇది చూసిన వెంటనే పాకిస్తాన్ వారి సయ్యద్ చేయెత్తేశాడు. సయ్యద్ చేయి పైకెత్తడం చూసి కృష్ణబ్రహ్మంకి కొంచెం నవ్వు వచ్చింది. కానీ దాన్ని అణిచిపెట్టి ముందుకు దృష్టి సారించాడు. మొదటగా ఈ అంతరిక్ష నౌక పైకి పంపడానికి ఎవరు సహాయం చేస్తారు అనేది ప్రశ్న. కృష్ణబ్రహ్మం చెప్పాడు. ఇండియా సాధించిన ప్రగతి, అంతకుముందు ఒకేసారి 70 ఉపగ్రహాల్ని ఒకేసారి ఇస్రో వారు పంపిన సంగతి, ఎవరికీ తెలియకుండా ఈ రహస్య నౌక పంపడానికి ఇండియాకున్న వనరుల సంగతి. సభ అంతా కొంచెం గింజుకున్నా మొత్తానికి ఒప్పుకున్నట్లే. ఎందుకంటే సభలో ఉన్న ప్రతి దేశం కనీసం ఒకసారి భారతదేశం నుంచి, ఇస్రో నుంచి లబ్ధి పొందినవే కాబట్టి. అలా ఒప్పుకున్న ప్రకారం ఈ నౌక ఇండియా నుంచి పంపబడుతుంది. దానికి డబ్బు అవి ఇండియా కొంచెం పెట్టుకోగలదు. మిగతావి తలో దేశం సర్దుతాయి. ఇండియాలో ఏం జరుగుతుందో ఎవరికీ చెప్పడం మంచిది కాదు. ఎవరో టెర్రరిస్ట్ చెవిన పడితే ప్రమాదం కదా. అందువల్ల ఇండియాలో మారుమూల గ్రామంలో పని జరిగేలా చూస్తారు. ఇప్పటికే ఇస్రో వారు దేశం నుంచి అంగారకుడి మీదకి, చంద్రుడి మీదకి మనుషుల్ని పంపి విజయవంతంగా వెనక్కి తీసుకొచ్చారు. ఇదంతా అతి సాధారణం అయిపోయింది కనుక ఇస్రో వారు చెప్పకపోతే వాళ్ళు ప్రతిసారి పంపే అంతరిక్ష నౌక దేనికో, అందులో ఎవరుంటారో ఎవరూ పట్టించుకోవట్లేదు కదా. తర్వాత విషయం, పైకి వెళ్లే మనుషులు ఎవరు? అమెరికాలో నాసా నుంచి ఒకరొస్తారు. జర్మనీ, డచ్ వారు చూసుకుంటారు మిగతా ఇద్దరిని. కృష్ణబ్రహ్మం చెప్పాడు, ఇండియన్ ఆర్మీ నుంచి ఒక చాకులాంటి కుర్రాన్ని పంపుతాం అని. దీనికి పాకిస్తాన్ సయ్యద్ అడ్డు చెప్పాడు. తమ ఆర్మీలో ఉండే కుర్రాళ్ల గురించి,
ఇండియా పంపితే తాము తక్కువ కాదు కనుక ఒక పాకిస్తాన్ ఆర్మీ కుర్రాడు ఉండి తీరాలి అని. అమెరికా అధ్యక్షుడు అన్నాడు నవ్వుతూ. సయ్యద్జీ, మీ ఆర్మీ చెప్తుంది కదా దేశంలో ఎవరు ప్రధానమంత్రి అవ్వాలో, ఎవరు ఎలా బతకాలో. మాకైతే దేశానికో సైన్యం, మీకైతే సైన్యానికో దేశం అని ప్రపంచం అంతా తెలుసు. మీ సైన్యం కుర్రాడు అంతరిక్షంలో ఏం చేయగలడు? ఒక్కసారి సభ అంతా నవ్వులు. కృష్ణ బ్రహ్మం, జగదీష్ రావులు అందరికన్నా ఎక్కువసేపు నవ్వారు. సయ్యద్ ఏడుపు నవ్వు కలగలిసిన మొహం పెట్టి చెప్పాడు, మీరు నవ్వులాట కన్నా పాకిస్తాన్ కూడా అంతరిక్షంలోకి మనుషుల్ని పంపగలదు. ఛాన్స్ ఇచ్చి చూడండి. దానికి కృష్ణ బ్రహ్మన్ సమాధానం చెప్పాడు. వినండి లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ వార్త పత్రికలలో వచ్చింది ఆ మధ్య. పాకిస్తాన్ పత్రికలలో వచ్చిన వార్తే, నా స్వకపోల సృష్టి కాదు. పాకిస్తాన్ పంపిన అంతరిక్ష నౌక చంద్రుడి మీద నీరు ఉందని కనుక్కుంది. అదే రోజు బ్రిటిష్ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ ప్రచురించిన వార్త, పాకిస్తాన్ పంపిన అంతరిక్ష నౌక అరేబియా సముద్రంలో పడింది అని. విన్నారు కదా. ఇప్పుడు మీరే చెప్పండి, అంతరిక్ష నౌకని ఇండియా నుంచి పంపుతారో పాకిస్తాన్ నుంచి పంపుతారో? ఈసారి మరిన్ని నవ్వులు. సయ్యద్ మొహం మార్చుకున్నా ఏమీ అనలేని స్థితి. అవతల కూర్చున్నది అమెరికా అధ్యక్షుడు. పిచ్చి కూతలు కూస్తే వచ్చే డాలర్లు రావు. అప్పుడు చివరి బ్రహ్మాస్త్రం తీసి వదిలాడు సయ్యద్ సభ మీద. తమ పాకిస్తాన్ కుర్రాడు అంతరిక్ష నౌకలో లేకపోతే తాము ఈ విషయం ఇప్పుడే ప్రపంచం అంతా చెప్పేసి టెర్రరిస్టుల దగ్గరికి వెళ్లేలా చూస్తాడు. ఇది విన్న అమెరికా అధ్యక్షుడి మొహంలో కోపం ఒక్క క్షణం. తన పక్కకి చూశాడు. ఆయన పక్కనే కూర్చున్న డిఫెన్స్ సెక్రటరీ 10 సెకండ్లలో ఏం చెప్పాడో తెలియదు, కానీ సెక్రటరీ చెప్పిన దానికి అవును అన్నట్లు తలాడించి మొహంలో ఏ భావం లేకుండా చెప్పాడు. అయితే మీ ఇద్దరిలో ఒకరిని పంపితే బాగుంటుంది. ఇండియా కానీ పాకిస్తాన్ కానీ. ఒకే ఖండం నుంచి ఇద్దరు వెళ్ళడం దేనికి? అప్పటి వరకు నిశ్శబ్దంగా అన్నీ వింటూ ఏమీ మాట్లాడిన యాంగ్లీ అన్నాడు, మా చైనా సంగతి ఏం చేశారు? అమెరికా అధ్యక్షుడు చెప్పాడు, నేను చెప్దామనుకున్నదే చైనా వారు అన్నారు. ఒక అమెరికన్, ఒక డచ్, ఒక జర్మన్, ఒక పాకిస్తానీ, 5వ వాడు చైనా నుంచి. ఇండియా రాకెట్ని పైకి పంపుతుంది కనుక వాళ్ల పని కిందన భూమి మీదే. అయితే ఇక్కడికి వచ్చిన ప్రతి దేశం ఒక స్పేర్ కుర్రాడిని రిజర్వ్లో ఉంచుకోవాలి. చివరి నిమిషంలో ఏదైనా అవాంతరం వస్తే ఆ స్పేర్ కుర్రాడిని వాడుకోవచ్చు. ఏమంటారు? కొన్ని వాదన ప్రతివాదనలై అందరూ ఒప్పుకున్నాక అక్కడే భోజనాలు వడ్డించబడినాయి. తినడానికి ముందు దేశాధినేతలు రాజకీయాలు మాట్లాడుకుంటున్నారు ఒకరితో ఒకరు. చైనా అరుణాచల్ ప్రదేశ్ మీద ఆక్రమణకి రాకూడదని జగదీష్ అంటే, మీరెవరు చెప్పడానికి అని యాంగ్లీ. చైనా ఉత్పత్తులు మరింతగా దిగుమతి చేసుకోవాలని అమెరికాతో యాంగ్లీ. తైవాన్ మీద అధికారం చెలాయించవద్దని చైనాతో అమెరికా, వగైరాలు. ఈ లోపల అమెరికన్ డిఫెన్స్ సెక్రటరీ కృష్ణబ్రహ్మన్ దగ్గరికి వచ్చి చెప్పాడు, ఓసారి ఇలా రండి, మీతో మాట్లాడాలి. అమెరికన్ డిఫెన్స్ సెక్రటరీ చెప్పడం ప్రకారం చివరి వరకు ఈ పాకిస్తాన్ని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. ఈ అంతర్గత అతి రహస్య సమావేశంలో టెర్రరిస్ట్ అనే విషయం ఎవరూ ఊహించని విధంగా ఈయన లేవనెత్తాడు. ఏమో ఈయన బుర్రలో ఇంకేమున్నాయో, వాళ్ళ సైన్యం ఏమంటుందో. చివర్లో ఓ ట్విస్ట్ పెట్టి మరో కొన్ని $1 బిలియన్ కావాలనొచ్చు. ఈ నౌకలో వెళ్లబోయే పాకిస్తాన్ కుర్రాళ్ల మీద ఇండియా ఓ కన్నేసి ఉంచాలి. అలా కన్నేసి ఉంచే ప్రాజెక్ట్ కోడ్ పేరు ఓర్ని అమ్మ. ఈ కోడ్ గురించి తర్వాత వివరంగా చెప్తాడు. కృష్ణబ్రహ్మ ఇండియన్ ఆర్మీలో తలపండిన అతిరథ మహారథుడు. తెలుగువాడు కనుక ఈ కోడ్ పేరు వినగానే నవ్వు మాత్రం ఆపుకోలేకపోయాడు. షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పాడు డిఫెన్స్ సెక్రటరీతో, తప్పకుండా అని. సోదరభావం పెంపొందించడం కోసమా అన్నట్లు ఇండియా పాకిస్తాన్ దేశాలకి భోజనం పక్కపక్క సీట్లలో పెట్టారు. భోజనం మధ్యలో సయ్యద్ కృష్ణబ్రహ్మంతో మాట కలిపాడు. మీ ఒక్క దేశమే గొప్ప అనుకుంటున్నారు కాబోలు. మా దేశం మునిపట్లా లేదు. మేము అభివృద్ధి పంథంలో ఉన్నాం. కోకోకోలా, పెప్సీ, టెస్లా, స్పేస్ ఎక్స్ లాంటి కంపెనీలు మా దేశం రావడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. కావలసి వస్తే వచ్చి చూసుకోండి. కృష్ణబ్రహ్మ అన్నాడు, ఓర్ని అమ్మ, మీ దేశం అభివృద్ధి మాకు తెలియకేం, మీరు చెప్పాలా? ఏమిటి ఓర్ని అమ్మ అన్నారే, జోక్ చేస్తున్నారా? అలా మా దేశాన్ని కించపరిచే బాత్ మత్ కరో భాయ్. అబ్బే, మేం తెలుగులో వాడే ఊత పదం చటుక్కున నోట్లోంచి వచ్చేసింది, నవ్వాడు కృష్ణబ్రహ్మం. సయ్యద్ తన పక్కనే ఉన్న తన దుబాసీ కేసు చూశాడు. ఆయన మరేం పర్వాలేదని చెప్పాక నవ్వి ఊరుకున్నాడు.
భోజనాలు అయ్యాక సభ పూర్తయింది. మరో 3 నెలల్లో అన్నీ సరిగ్గా జరిగితే అంతరిక్షంలోకి వెళ్లే నౌక సిద్ధం. నౌకకి పేరు కూడా పెట్టారు. ప్రతి దేశం పేరులో ఒక అక్షరం తీసి కలుపుతూ జర్మనీకి జి, అమెరికాకి ఏ, డచ్ వారికి డి, ఇండియాకి ఐ కలిపితే గాడి అయింది. పాకిస్తాన్ ఉంది కనుక దీన్ని గాడి పి అందామన్నారు. గాడి అంటే హిందీలో వాహనం కనుక అందరికీ సంతోషం. పి అనేది గాడి కన్నా వేరుగా ఉంది కనుక పాకిస్తాన్కి మరింత సంతోషం. అయితే ఇందులో పి అంటే ప్రిలిమినరీ, అనగా మానవ ప్రయాణంలో మొదటి మెట్టు అని అమెరికా వారు వాళ్ళ రికార్డుల్లో రాసుకున్నారని ఎవరూ పైకి చెప్పలేదు సయ్యద్తో. పేరులోనేమున్నది పెన్నిది అనుకొని సి అనేది ఈ నౌక పేరులో రానందుకు చైనా ఆ విషయం అక్కడితో వదిలేసింది. పైగా చైనా వారికి ఈ నౌక కాంతి వేగంతో సరిగ్గా వెళ్తుందని గాని వెనక్కి తిరిగి వస్తుందని కానీ అంత నమ్మకం లేదట. వెనక్కి ఇండియా వచ్చేసిన కొన్నాళ్లకి కృష్ణబ్రహ్మంకి ఓర్ని అమ్మ అనే కోడ్ గురించి అమెరికన్ డిఫెన్స్ సెక్రటరీ వివరాలు పంపాడు. అవి చదివాక కృష్ణబ్రహ్మ అంతటి మహామహుడికే కళ్ళు తిరిగాయి. వెంటనే విషయాలు జగదీష్ రావుతో చెప్పాడు. ఫోన్ మీద ఇద్దరూ వివరంగా మాట్లాడారు అమెరికన్ డిఫెన్స్ సెక్రటరీతో. ముందు ఏం చేయవచ్చో, ఏం చేస్తే మంచిదో డిఫెన్స్ సెక్రటరీ ఎప్పటికప్పుడు మరిన్ని విషయాలు చెప్తాడు ఉత్తరోత్తర. అనుకున్న ప్రకారం గాడి పి సిద్ధం అవుతుంటే పైకి వెళ్లే కుర్రాళ్లు ట్రైనింగ్ అవుతున్నారు. ఇండియన్ ఆర్మీ స్పేర్ కుర్రాడి పేరు ఇంద్రజీత్ సింగ్, పాకిస్తాన్ కుర్రాడు సలీం, అతని పేరు మహమ్మద్. అంతరిక్షంలోకి వెళ్ళాక చికెన్ బిర్యానీలు, బఫే డిన్నర్లు ఉండవు కనుక అతి తక్కువలో తినాలి. శాకాహారంలో సరిపెట్టుకుంటే బాగు. అయితే వెళ్లేలోపు భూమి మీద మీ ఇష్టం. పీకల మీదకు తెచ్చుకోనంత వరకు నాలుక అదుపులో ఉంచుకొని తింటే. ఇంద్రజీత్ ఎప్పుడూ శాకాహారే కనుక ఆయనకి ఢోకా లేదు. పాకిస్తాన్ కుర్రాళ్ళు సులభంగా అడ్జస్ట్ అవుతారట అంతరిక్షంలో. కానీ ఇప్పుడు భూమి మీద నాలుక అదుపులో ఉంచుకొని ప్రోటీన్ కోసం మాంసం తింటారు. జర్మన్, డచ్, అమెరికా వారు కూడా మాంసం తింటారు కనుక ఆ విషయం అలా వదిలేయబడింది. స్పెషల్ వంటవాడు చూస్తాడు ఎవరికి కావలసిన వారికి రూల్స్ ప్రకారం. నౌక భూమిని వదలడానికి 2 రోజుల ముందు పాకిస్తాన్ కుర్రాళ్ళిద్దరూ జ్వరంతో మంచం మీద పడ్డారు. కారణం తెలియలేదు. యాంటీబయాటిక్స్ వాడారు యుద్ధ ప్రాతిపదిక మీద. కడుపులో తేడాగా ఉందట. మందులు ఇచ్చి కడుపు శుభ్రం చేశారు. రోగం వచ్చినంత త్వరగా 24 గంటల్లో తగ్గితే ఇంకేం. కుర్రాళ్ళు ఏం తిన్నారో అని స్పెషల్ వంట ఆయన్ని తీసుకొచ్చి విచారించారు. ఆయన చెప్పడం ప్రకారం లీన్ ప్రోటీన్ అనే చికెన్ మాత్రం పెట్టారు. అయితే అదే తిన్న అమెరికన్, డచ్, జర్మనీ వాళ్ళు బాగానే ఉన్నారు. ఇంద్రజీత్ శాకాహారి కనుక ఆయనకి ఇందులో ప్రమేయం లేదు. మొత్తానికి మరో 10 గంటలు వేచి చూద్దామని అనుకున్నారు. మర్నాటికి అంటే మరో 8 గంటల్లో భూమి మీద నుంచి వెళ్లాలనగా ఈ సలీం మహమ్మద్ల ఆరోగ్యం మరింత దిగజారింది. అమెరికా నుంచి, జర్మనీ నుంచి వచ్చి ఉన్న వైద్యులు చూసి బ్లడ్ టెస్టులు చేసినవే మరోసారి చేశారు. కానీ ఫలితం శూన్యం. భారతదేశం ఏదో గూడుపుటాని చేసి ఉంటుందని పాకిస్తాన్ అంది. కానీ దానికి అమెరికా, డచ్, జర్మన్ దేశాలు అభ్యంతరం చెప్పాయి. అదే తిండి తిన్న వాళ్ల కుర్రాళ్ళకి ఏమీ కాలేదు కదా. అయినా ఈ ఏషియన్ కుర్రాళ్ల అలవాట్లు వేరు. వాళ్ళకి ఎందుకలా అయ్యిందో. నౌక వెళ్లే సమయం దగ్గర పడుతుంది. చివరి వరకు చూశాక ఆఖరి గంటలో నిర్ణయం తీసుకోబడింది. పాకిస్తాన్ కుర్రాళ్ల పరిస్థితి బాగోలేదు కనుక మరో ఏషియన్గా వెళ్లేది ఇండియా నుంచి ఇంద్రజీత్ సింగ్. పాకిస్తాన్ కుర్రాళ్ళిద్దరూ ఇంకా మంచం మీద ఉండగానే వ్యోమనౌక గాడి పి అంతరిక్షంలోకి సాగిపోయింది. అది వెనక్కి తిరిగి వచ్చే అదృష్టానికి నోచుకుంటే మానవ జాతి బతికి బట్టకట్టినట్లే. లేకపోతే మరో ప్రయత్నం తప్పదు. ఈ నౌక వెళ్ళాక అప్పుడు చెప్పారు అమెరికా వారు అసలు విషయం ప్రజలకి. ఎందుకు ఇలా కాంతి వేగంతో నౌకను పంపారో, ఇండియా నుంచి ఎందుకు పంపారో, ఎవరు వెళ్లారో, పాకిస్తాన్ కుర్రాళ్ల అనారోగ్యం పాడవడం వగైరాలు. ఈ వివరాలన్నీ పత్రికలన్నీ ప్రముఖంగా ప్రచురించాయి. ప్రజలు ఔరా అమెరికా వాడి ప్రతిభ అనుకుంటే ఇండియా పత్రికలు పాకిస్తాన్ వారు వెళ్లనందుకు సంతోషం చూపించాయి. పాకిస్తాన్ పత్రికలు విషయం కక్కాయి. ఇండియా కావాలని ఇలా పాకిస్తాన్ కుర్రాళ్ల ఆరోగ్యం పాడు చేసి ఉంటుంది అని. మరో 3 వారాలకి పాకిస్తాన్ కుర్రాళ్ళిద్దరూ కోలుకున్నాక అసలు బహిరంగ రాజకీయం మొదలుపెట్టారు పాకిస్తాన్. ఇండియా, అమెరికా కలిసి ఇలా చేశారు, అలా చేశారు అంటూ. ఎవరేమన్నా కృష్ణబ్రహ్మం పెదవి విప్పలేదు. బాగా నొక్కించి ఎవరైనా పత్రికలు అడిగితే చెప్పాడు. పాకిస్తాన్ అలా అంటుందా,
మేము సహకారం అందించిన అన్ని దేశాలకి ప్రతి విషయం పూర్తిగా పారదర్శకతతో తెలిసేలా చేశాం. ఎవరికీ రాని సందేహాలు ఇలా పాకిస్తాన్కి వస్తాయి. వాళ్ళ సంగతి మనకి తెలీదా? మనమంటే వాళ్ళకి కడుపుడుకు. మరో నెల పోయాక సయ్యద్ గారు అమెరికా వెళ్లారు డాలర్లు దండుకోవడానికి. అక్కడ ఈయనకి కృష్ణ బ్రహ్మం అమెరికా డిఫెన్స్ సెక్రటరీతో కనిపించాడు. మరోసారి రహస్య సమావేశం. అందులో డిఫెన్స్ సెక్రటరీ గారి మొహం కోపంగా ఉంది. ఆయన మొదలు పెడుతూ సయ్యద్తో అన్నాడు, మీరు అడిగినట్టు మేము మీ కుర్రాళ్ళని అంతరిక్షంలోకి పంపడానికి సిద్ధమయ్యాం. ఇండియా కూడా సోదర భావంతో మీ కుర్రాళ్ళని తయారు చేయడానికి డబ్బు వనరులు ఖర్చు పెట్టింది. ఇంతకీ మీ కుర్రాళ్ళతో మీరు ఏం చేయదలిచారు? మీ కుర్రాళ్ళిద్దరూ కూడా ఏదో విధంగా ఈ నౌక పైకి వెళ్లకుండా ఉండేలా స్కీములు రచించారని మాకు వార్తలు అందాయి. అందులో ఒకటి, మీ కుర్రాళ్లలో నౌక నడిపేవాడు తిరకాసులు పెట్టి నౌక వేగం కాంతి వేగం కంటే బాగా తగ్గించడం. రెండోవాడు లోపల పనిచేసే ఎలక్ట్రానిక్స్ని డిజేబుల్ చేయడం అనేవి ప్లాన్ చేశారు. అలా చేయమని మీ కుర్రాళ్ళకు చెప్పింది మీరు, మీ సైన్యం, మీ ప్రభుత్వము అని మాకు తెలిసింది. ఇదెంత దరిద్రమో మీరు ఆలోచించారా? మానవ జాతి అంతరించక ముందే మనం ఈ ప్రయత్నం చేయాలని మేమనుకుంటుంటే మీ ఆలోచనలు ఇండియా పేరు ప్రతిష్ట ఎలా తగలబెడదామా అని సాగుతున్నాయి. ఎంతకాలం ఇలా బతుకుతారు? అదృష్టం కొద్దీ మీ కుర్రాళ్ళు జబ్బుపడి ఇండియా కుర్రాడు వెళ్ళాడు పైకి. మీకు మీ దేశానికి ఈ ఊరికే వచ్చే డాలర్లు అడుక్కోవడం తప్ప మరో పనిలేదా? ఎందుకు ఇలా చేశారు? సయ్యద్ తనని సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తూ అన్నాడు, ఎవరు చెప్పారు ఈ కట్టుకథలన్నీ? మీరు అబద్ధాలు ఆడితే మేము ఒప్పుకుంటామా? మేమెప్పుడూ అలాంటి పనులు చేయం. మీరు ఇండియా కలిసి నాటకం ఆడుతున్నారు మమ్మల్ని ఏదో మురికిలో ఇరికించడానికి. జరిగిందేదో మీరు ఏదో ప్లాన్ చేసి మా మీదకు తోయడానికి ప్రయత్నం చేయకండి. ఊర్ని అమ్మా, కృష్ణ బ్రహ్మం అన్నాడు చటుక్కున. సయ్యద్ తన పక్కనే ఉన్న దుబాసీ కేసు చూశాడు. ఆయన మొహంలో ఏ భావం లేదు. ఈ మాట నేను మొదటిసారి ఇక్కడ సభకి వచ్చినప్పుడు విన్నాను ఈయన నోట. ఏమిటి అని అడిగితే అది తన భాషలో ఊతపదం అన్నాడు. ఏమంటున్నారు ఈయన? మేమంటే మరీ అంత చులకనా మీకు? దీనికి సమాధానం అమెరికా డిఫెన్స్ సెక్రటరీ చెప్పాడు. వినండి సయ్యద్, ఓర్ని అనేది మా ఏజెన్సీ, ఆఫీస్ ఆఫ్ రీసెర్చ్ ఫర్ నేషనల్ ఇంటెలిజెన్స్. అమ్మా అనేది మరో అమెరికన్ ఏజెన్సీ, అసోసియేషన్ టు మిటిగేట్ మేజర్ అసాల్ట్స్. ఈ రెండు కలిసి పనిచేస్తాయి. దీన్నే మేము కోడ్ ఓర్ని అమ్మ అని పెట్టుకున్నాం. ఈ ఓర్ని చేసే పని చెప్తాను వినండి. రోజుకి కొన్ని కోట్ల బైట్ల లేదా కొన్ని పెటాబైట్ల వివరాలు సేకరించి అందులో దేశాలు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకుంటాం. మునుపివన్నీ అత్యంత రహస్యంగా ఉండేవి, కానీ ప్రస్తుత రాజకీయ భౌగోళిక పరిస్థితుల్లో వీటిని డీక్లాసిఫై చేసి దేశాలకి ముందే చేరవేస్తున్నాం. యుద్ధాలు, అల్లర్లు, అసాల్ట్స్ లాంటివి జరగకుండా చూడ్డానికి. మొదటి సమావేశంలో మీరు ఎప్పుడైతే టెర్రరిస్ట్ సంగతి ఎత్తారో అప్పటి నుంచి మిమ్మల్ని చెక్లో పెట్టాలని నేను మా అమెరికా ప్రెసిడెంట్కి కృష్ణ బ్రహ్మంకి చెప్పి ఉంచాను. మిమ్మల్ని మీ కుర్రాళ్ళని ఎప్పటికప్పుడు కనిపెడుతూనే ఉన్నాం. ఇంక నోరెత్తకండి. సయ్యద్ మాట రాక నోరు వెళ్ళబెట్టుకు చూస్తుంటే ఈసారి కోపంగా చెప్పాడు సెక్రటరీ. మనిషి అన్నాక కొన్ని నియమాలుండాలి, లేకపోతే పశువులకి మనకి భేదం లేదు. మేము అంతరిక్షంలోకి పంపిన గాడి పీలో పి అనేదానికి మీరు పాకిస్తాన్ అనుకున్నారు. మీ సంగతి తెలుసు కనుక మేము పి అంటే ప్రిలిమినరీ అని పెట్టుకొని మిమ్మల్ని ఎప్పుడో ఈ మిషన్లోంచి తీసేసాం. అదలా ఉంచి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఎంతకాలం ఇలా ఇండియా మీద పడి ఏడుస్తారు? ఎంతకాలం ఇలా మా మీద పడి డాలర్లు దండుకుంటారు? అసలు మేము చేసే ప్రయత్నం మానవ జాతి కోసం, ఏదో ఒక ఇండియా, జర్మనీ లేదా డచ్ దేశం కోసం కాదు. అయినా ఇండియా ఏదో బాగుపడుతుందనే కడుపు మంట వల్ల మొత్తం ఈ మిషన్ అంతా నాశనం చేయడానికి ప్లాన్ వేశారే. అసలు ఇంకో నాకు అర్థం కాని విషయం చెప్పండి. మీరు బాంబులు వేసి తుపాకులతోటి జనాల్ని చంపుతూ ఉంటారు కదా, ఇండియా మీద వేసి చంపారనుకుంటే సరే, వీళ్ళకి మీకు ఏదో పాత శత్రుత్వం ఉంది అనుకోవచ్చు. కానీ మీ మీద మీరే బాంబులు తుపాకులు పేల్చుకొని చంపుకుంటూ ఉంటారెందుకు? ఏ రోజు వార్తలు చూసినా పాకిస్తాన్లో మసీదు దాడిలో 100 మంది మరణం, లేదా టెర్రరిస్ట్ దాడిలో మరోటి. సయ్యద్ అడ్డం వచ్చి అన్నాడు, ఎప్పుడు మమ్మల్ని అంటున్నారు? ఈ బాంబులు అవి మేం వేసేవి కాదు, ఇదంతా కట్టు కదా. ఇండియా మా మీదకి ఎవరినో పంపి చంపుతుంది మా జనాల్ని. అది మేం వేసామని మీరు అనుకుంటున్నారు. నిజానిజాలు తెలుసుకొని మాట్లాడడం మంచిది. అన్నింటికీ మేమే కారణమా?
పాకిస్తాన్ మీకు ఎన్నిసార్లు సహాయం చేసిందో మర్చిపోతున్నారా? ఈసారి దాదాపు అరుస్తూ చెప్పాడు సెక్రటరీ. సయ్యద్, ఇంకాపండి. మీరు సహాయం చేస్తున్నట్లు నాటకాలు ఆడుతున్నారో మేమెప్పుడూ మర్చిపోలేదు. మీ కుర్రాళ్లతో అంతరిక్ష నౌక మీద చేయబోయిన టెర్రరిస్ట్ కలాపాలు ఆపినది మేము. ఇదంతా బయటికి రావడానికి కారణం మా ఏజెన్సీలు ఓర్ని, అమ్మ. మీ కుర్రాళ్ళకి కావాలని లీన్ ప్రోటీన్ పేరుతో ఉడకని పాడైపోయిన జంతు మాంసం పెట్టించి జబ్బు తెప్పించింది మేము, ఇండియా కాదు. ఓర్ని, అమ్మతో సేకరించిన సమాచారంతో ఇండియాలో స్పెషల్ వంటవాడికి కూడా తెలియకుండా అత్యంత రహస్యంగా మేం మార్చాం మీ కుర్రాళ్ళు తినే తిండి. ఇంకాపుతారా? ఓర్ని అమ్మ ఆల్వేస్ విన్స్, కృష్ణబ్రహ్మన్ నవ్వుతూ చెప్పాడు, సయ్యద్ మొహం మాడిపోవడం గమనించి. డిఫెన్స్ సెక్రటరీ లేచి చెప్పాడు, ఇంక వెళ్ళిరండి. మీ పాకిస్తాన్కి ఇచ్చే డబ్బుల్లో సగం కోత పడింది ఈ ఓర్ని అమ్మ సేకరించిన విషయాల వల్ల. పూర్తిగా కోత పడేదే కానీ మీ దేశంలో జనాలు తిండి కటకట్లాడుతున్నారని నివేదికలు చూసి పోనీలే అని ఈసారికి సగం ఇచ్చారు. ఇదే మరోసారి జరిగితే అంతే సంగతులు. బాగా గుర్తుపెట్టుకోండి. ఓర్ని అమ్మ మిమ్మల్ని చాలా నిశితంగా గమనిస్తూనే ఉంటుంది. కృష్ణబ్రహ్మన్ లేచి వెనక ద్వారం గుండా బయటికి వెళ్ళిపోయాడు, ఎవరితోనూ మాట్లాడకుండా. మరో పావుగంటకి ముఖ్య ద్వారం గుండా బయటికి వచ్చిన సయ్యద్ పాత్రికేయులు అడిగితే చెప్పాడు, డిఫెన్స్ సెక్రటరీతో మా సమావేశం విజయవంతంగా ముగిసింది. మేము అడిగిన దానికన్నా తక్కువ డబ్బిచ్చారు. అమెరికాలో ఆర్థిక సంక్షోభం ఇంకా పూర్తిగా పోలేదట. ఆ సంక్షోభం పోవాలంటే బాగా చౌక వస్తువులు దిగుమతి చేసుకోవాలి. అవన్నీ పాకిస్తాన్ సప్లై చేయడానికి అంగీకారం తెలిపింది. పాత్రికేయుల్లో పెద్దాయన అడిగాడు, పాకిస్తాన్ కుర్రాళ్ళు జబ్బు పడ్డారు కదా అంతరిక్షంలోకి వెళ్లే ముందు, దాని గురించి డిఫెన్స్ సెక్రటరీ గారు, ఇండియా రక్షణ మంత్రి ఏమన్నారు? మా మెరికల్ లాంటి ఆర్మీ కుర్రాళ్ళకి చికెన్ పాక్స్ వచ్చింది చిన్నప్పుడు. ఆ సంగతి మా ఆర్మీకి తెలీదట. వెళ్లే ముందు 2 రోజుల క్రితం వాళ్ళు తిన్న భోజనంలో ఉన్న లీన్ ప్రోటీన్ వల్ల ఆ సమస్య తిరగబెట్టిందని, ఎంత ప్రయత్నం చేసినా లాభం లేకపోయిందని మెడికల్ టీం చెప్పారు. వెళ్లిన వాళ్ళందరికీ శుభాభినందనలు. వాళ్ళు క్షేమంగా తిరిగి వస్తారని ఆశిద్దాం. మా అంతర్గత సమావేశంలో ఇండియా రక్షణ మంత్రి లేడు. పాకిస్తాన్ తన అంతర్గత సమస్యలలో ఏ దేశం వేలు పెట్టడం ఎప్పుడూ అంగీకరించబోదు. చిన్నప్పుడు వచ్చిన చికెన్ పాక్స్కి ఇప్పుడు మీ కుర్రాళ్ళు తిన్న లీన్ ప్రోటీన్కి ఏమిటి సంబంధం? పాత్రికేయుడు సయ్యద్ని ఇరుకుని పెట్టబోయాడు మరో ప్రశ్నతో. నేను డాక్టర్ని కాదు, ఆ సంగతి మీరు మెడికల్ టీంని అడగాల్సి ఉంటుంది, సయ్యద్ చెప్పాడు. పాత్రికేయులతో సమావేశం అయిపోయింది అన్నట్లు చెయ్యి ఊపి లేచి వెళ్ళిపోతూ. ఇదండి ఓర్ని అమ్మ కథ. ఈ కథ గురించి ఉపసంహారం రచయిత మాటల్లో. అంతరిక్షంలోకి వెళ్లే నౌకలు కాంతికి సమానమైన వేగంతో వెళ్లే రోజు వచ్చినప్పుడు సులభంగా వేరే గ్రహాలకు చేరుకోవచ్చని, ఈ భూగ్రహం పాడైనా మానవజాతి అంతరించిపోకుండా కాపాడుకోవచ్చని శాస్త్రవేత్తల ఉవాచ. ప్రస్తుతం మన అంతరిక్ష నౌకల వేగం కాంతి వేగానికి దరిదాపుల్లో ఎక్కడా లేదు. అయితే అలా వెళ్ళగలిగే రోజుకు కూడా మనుషుల ప్రవృత్తి మారకుండా ఎలా ఉంటుందో చెప్పడానికి టైమ్స్ పత్రికలో వచ్చిన వ్యాసం చదివి ఈ కథ అల్లాను. ఈ ఓర్ని, అమ్మ అనే ఏజెన్సీ పేర్లు నేను కల్పించినవే. ఈ కథ పూర్తిగా కల్పితం. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.